నమస్తే. వెల్కమ్ టు కాలేజీ టీవీ. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయి? గత ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏంటో అది అందరికీ తెలుసు. కనీసం ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయి? వాళ్ళ పనితీరు ఎలా ఉంది? అనేది మాత్రం క్లియర్‌గా వివరించే ప్రయత్నం చేస్తాను. అయితే ముఖ్యంగా ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా పూర్తిగా కూడా ప్రభుత్వ పాఠశాలలు భోజన సౌకర్యం కావచ్చు, లేకపోతే మిడ్ డే మీల్స్‌కి సంబంధించి కావచ్చు, దీని మీద కూడా పెద్ద ఎత్తున కూడా మనం స్టోరీలు చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది? ఏంటి? మైనస్‌లేంటి? ప్లస్‌లేంటి? అనేది కూడా క్లియర్‌గా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. దీనికి సంబంధించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది ప్లస్ పాయింట్ అవుతుందా? మైనస్ పాయింట్ అవుతుందా? అనేది కూడా ఒకసారి క్లియర్‌గా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే ముఖ్యంగా ములుగు జిల్లాకి సంబంధించి ములుగు జిల్లా కావచ్చు, లేకపోతే వరంగల్ కావచ్చు, లేకపోతే భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, ఇదంతా కూడా మారుమూల ఏజెన్సీ ప్రాంతాలు, ట్రైబల్స్ ఎక్కువగా ఉంటారు. ఈ ప్రాంతాలలో అసలు ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయి? అధికారుల పనితీరు ఎలా ఉంది? అనేది మాత్రం ఒక్కసారి మీకు క్లియర్‌గా వివరించే ప్రయత్నం చేస్తాం. అయితే ఫస్ట్ మనం పిల్లలకి సంబంధించి చూడొచ్చు. పిల్లలకి సంబంధించి ఎక్కడికక్కడ భోజనం అయితే గత ప్రభుత్వం కంటే మెరుగ్గా అయితే పెడుతున్న పరిస్థితి కూడా ఉంది. చూసుకోవచ్చు. అంటే ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళకుండా ప్రభుత్వ పాఠశాలలకే ప్రైమరీ స్కూల్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. అంటే గత ప్రభుత్వంలో మనం చూసాం, ఎక్కడికక్కడ పురుగులు పడ్డం, లేకపోతే బల్లులు పడ్డం, ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వంలో పిల్లలకి మిడ్ డే మీల్స్ అనేది నాణ్యతంగా అయితే ఇవ్వడంపై పెద్దగా కూడా ప్రజల్లో కూడా మంచి రెస్పాన్స్ ఉంది. వారానికి 3 రోజులు ఎగ్ పెడుతున్నారు, మంచి మంచి కర్రీస్ పెడుతున్నారు, రైస్ కూడా బాగుంటుందంటూ కూడా విద్యార్థులు చెప్తా ఉన్నారు. సరే విన్నాం. స్టడీయింగ్ 5th క్లాస్ 3 రోజులకి ఎగ్ పెడతాను, ఆకుకూర పప్పుచారు కూడా పెడతాను. మా టీచర్స్ మంచి చదువు. అంటే దీనికి సంబంధించి కూడా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే ఎక్కడికక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మీద పూర్తిగా కూడా విష ప్రచారం జరుగుతుంది. గత సంవత్సర పాలనలోనే తీవ్రమైన వ్యతిరేకత కనపడతా ఉంది. అయితే దీంట్లో కూడా మైనస్ ఉంది. అదేంటని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. పూర్తిగా కూడా మన ఊరు మన బడి అని చెప్పేసి ప్రోగ్రాం ఉంటుంది. ఎక్కడికక్కడ ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి వర్క్స్ కావచ్చు, ఏదైతే బిల్డింగ్కి సంబంధించి కావచ్చు, లేకపోతే టాయిలెట్లకు సంబంధించి కావచ్చు, వీటి మీద కూడా వర్క్స్ ఉన్నాయి. దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా గత ప్రభుత్వంలో బిల్లులు పడలేదు, ఈ ప్రభుత్వంలో కూడా బిల్లులు పడట్లేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తూ ఉన్నారు. అంటే భోజన సౌకర్యం ఓకే, కాకపోతే బిల్డింగులు కావచ్చు వీటి విషయంలో బిల్లులు పడట్లేదు అని చెప్పేసి కాంట్రాక్టర్లు చెప్తా ఉన్నారు. ఇది ఒక మైనస్ పాయింట్గా కూడా చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది ఒక ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. మైనస్ పాయింట్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఏదైతే మన ఊరు మన బడికి సంబంధించి డబ్బులు పడట్లేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు చెప్తూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే మారుమూల ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న స్కూల్స్ ఏవైతే ఉంటాయో ప్రైమరీ స్కూల్స్ కావచ్చు, లేకపోతే పెద్ద స్కూల్స్ కావచ్చు, చిన్న స్కూల్స్ కావచ్చు, వీటిలలో ఎవరైతే టీచర్లు ఉంటారో టీచర్లకి ఒకప్పుడు ములుగు జిల్లాలో ములుగు వెలుగు అటెండెన్స్ యాప్ అనేది ఒకటి ఉండే. అది ఉన్నప్పుడు ఎవరైతే అధికారులు ఉన్నారో, ఎవరైతే టీచర్లు ఉన్నారో టీచర్లు అక్కడికి వెళ్ళి లైవ్ లొకేషన్లో ఫోటో పెడితే అటెండెన్స్ ప్లేస్ అయ్యేది. కానీ ఈ మధ్యకాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అలాంటి అటెండెన్స్ యాప్ లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేదు. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు 8 గంటలకి స్కూల్కి వెళ్తే టీచర్లు 10 గంటలకి స్కూల్కి వచ్చే పరిస్థితి. అంటే అన్ని స్కూళ్ళ గురించి నేను చెప్పట్లేదు, అక్కడక్కడ ఉన్న
స్కూల్స్లలో మాత్రం ఇట్లాంటి టీచర్ల కొరత ఎక్కువగా ఉంది. ఎక్కడికక్కడ డెప్యుటేషన్లు పెట్టుకోవడం, లేకపోతే ట్రాన్స్ఫర్లు పెట్టుకోవడం, దీని మీద తీవ్రంగా కూడా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఒక్క స్కూల్కి ఒకడే టీచర్ ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆయనే సోషల్ చెప్పాలా, ఆయనే మ్యాథ్స్ చెప్పాలా, ఆయన అన్నీ చెప్పాలా పిల్లలకి. అంటే విద్యార్థులు ఎవరైతే ఉంటారో విద్యార్థులందరూ కూడా ఉపాధ్యాయులు లేక తీవ్రంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వరంగల్ నుంచి ములుగుకి అప్ అండ్ డౌన్ చేయడం, లేకపోతే భద్రాచలం నుంచి చెర్ల వరకు అప్ అండ్ డౌన్ చేయడం, ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే పూర్తిగా కూడా విద్యార్థులకు సంబంధించి విద్యార్థులు తీవ్రంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. 8 గంటలకి స్కూల్కి వెళ్తే 10 గంటలకి టీచర్లు వచ్చే పరిస్థితి. ఇప్పుడు అటెండెన్స్ ఎలా ఉంది? అదే టీచర్ వెళ్ళి నేను ఈరోజు స్కూల్కి వెళ్ళాను అని చెప్పేసి రిజిస్టర్లో ఆయన పెట్టుకుంటున్న పరిస్థితి. ఎవరు అటెండెన్స్ వాళ్ళు వేసుకుంటున్న పరిస్థితి. అంటే దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వేడి ఈ విద్యార్థులకి మీరు ఇంత మంచి భోజన సౌకర్యం ఇచ్చిండ్రు కదా, మరి విద్య బోధించే వాళ్ళ సంగతి కూడా చూడాలి కదా, వాళ్ళకు కూడా అటెండెన్స్ యాప్ పెట్టాలి కదా, వాళ్ళు కూడా స్థానికంగా అక్కడే ఉండాలి కదా. ఇప్పుడు హుటాహుటిన 10 గంటలకి వస్తాడు టీచరు, వచ్చి ఎప్పుడు 4 అవుతుందా అని చూస్తూ ఉంటాడు. 3:30కే బస్సు ఉంటుంది, 3:30కి వెళ్ళిపోతాడు. ఇలాంటి సంఘటనలు నేను చాలా చూసా. నేను స్వయంగా గ్రౌండ్లో తిరిగినప్పుడు నేను ఇట్లాంటి సంఘటనలు చాలా చూసా. దయచేసి విద్యార్థులకి నాణ్యతమైన విద్య అందించాల. ఉచిత విద్య, ఉచిత వైద్యం ఉంటేనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు అభివృద్ధి చెందుతారు, సంక్షేమ పథకాలకి వాళ్ళు అర్హులు అవుతారు. మెయిన్ అంతే కదా, మెయిన్ ఉచిత విద్య, ఉచిత వైద్యం. విద్య దగ్గరకు వచ్చేసరికి ఈ పరిస్థితి ఉంది. దయచేసి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొందరగా కూడా అటెండెన్స్ యాప్ ఏదైతే ఉందో ఆ అటెండెన్స్ యాప్ని తీసుకొస్తే విద్యార్థులకి విద్య బోధించే ఉపాధ్యాయులకి మీరు ఇది చేసిన వాళ్ళు అవుతారు. లేకపోతే ఇదే వైఖరిలో పోతుంది. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉంది. దాదాపు జూన్ 10వ తారీఖు 11వ తారీఖు స్కూల్ స్టార్ట్ అయినాయి. జూన్ 10వ తారీఖు 11వ తారీఖు స్కూల్ స్టార్ట్ అయినాయి. స్కూల్స్కి సంబంధించి విద్యార్థులు ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారు. విద్య బోధించే వాళ్ళు కూడా కరెక్ట్ టైంకి ఉండేటట్టు మీరు చూడాల్సినంత అవసరం ఎంతైనా ఉంది. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ వీడియో చూసి అటెండెన్స్ యాప్ ఏర్పాటు చేయాలంటూ కూడా కాలోజీ టీవీ తరఫున మేమైతే కోరడం జరుగుతూ ఉంది. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం కాలోజీ టీవీ. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్